సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సౌండ్ ఏంటి ఏకో వస్తుంది అనుకుంటున్నారా? మనం టైగర్ దగ్గరికి అయితే వచ్చాం. అమ్మో, టైగర్ రావడం ఏమోలే కానీ నైట్ అంతా తిరగడం ఇదే అయిపోతుంది. పొద్దున పూట లేచేపాటికి టైం ఎంతో అయిపోతుంది. పొద్దున్న నుంచి ఇంట్లోనే సరిపోయింది. నాతో పాటు సన్నీ కూడా ఉన్నాడు. సో ఏం చేస్తాడు టైగర్, ప్లాన్ ఏంటో చూద్దాం. వాళ్ళ హోటల్ రూమ్ దగ్గరికి వచ్చాం. 402. గురు 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 ఎవరు 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 కెమెరాలు పట్టుకుని ఓపెన్ చేయడం అనేది, నేను అసలు ఇంట్లో బట్టలు వేసుకుని నీకు తెలుసా? ప్రైవసీ ఇస్తున్నావు, అసలు ప్రైవసీ లేకుండా చేస్తున్నావు. తీగురు ఏంటి ప్లాన్ ఏంటి? నైట్ టైం తిరగడం, పొద్దునంతా పడుకోవడం, ఇదే అలాగే తీసుకెళ్ళావు. నైట్ తీసుకెళ్ళి 2ంటికి మంది చెప్పులు తిట్టారు అందరూని. ఎందుకు 2ంటికి తిండేంటి అని? అయ్యా నేనా? నవీన్ అన్న ఏడి? నవీన్ అన్న అందవే. నవీన్ అన్న లేడు, నేను వెళ్ళిపోతున్నాను. నవీన్ అన్న లేకపోతే నేను అసలు రాను బ్రో. నవీన్ అన్న ఉంటేనే ఏదన్నా దమ్ముంటే ఆపు. ఒక మాట, ఇప్పుడు నువ్వు కెమెరా ఆన్ చేయగానే ఏం చేసావు? హెయిర్ సెట్ చేసుకున్నా. మరి మేము చెప్తే మేము సెట్ చేసుకుంటాం. ఓకే అన్న, చేసుకున్నా. కెమెరా ఆన్ చేసి సెట్ చేసుకుంటాం. ఇప్పుడు వరకు నేను బాధలో కూర్చొని ఉన్నా. ఎందుకనంటే ఎందుకు గురు చెప్పు గురు. టైగర్ రాలేదని, నువ్వు రాలేదని వచ్చేసా అన్నా. ఇప్పుడు నీకు హ్యాపీనెస్ అంటే అని చూపిస్తా అన్నా. లైట్స్ ఆఫ్. అన్నా ఎందుకన్నా అలా? బాబు ఇంకోసారి నమ్మమాట. ఎలా నవ్వుతున్నాడు? ఏం కాదు, టైం ఎంత అన్న? అన్న 10 అవుతుంది అన్న. అన్న పనుకోదన్నా. అవును, లైట్ ఆఫ్ చేసి పనుకుందాం. లైట్ ఆఫ్ చేయరన్నా. అవునన్నా. మళ్ళీ ఇది ఏంటి ఫ్యామిలీ యూట్యూబ్ లో అన్న అందరూ నీకు మాట చెప్పమన్నారన్నా. చెప్పండి. దమ్ముంటే ఆపు, నవీన్ అన్న తోపు అంటన్నా. నా దమ్ముంటే ఆపు, వీడైతే తోపు కదన్నా. కాదు, నవీన్ అన్న తోపు అంటున్నారు. అన్నా ఈ ముందు అర్జెంట్ రూమ్ ఖాళీ చేయించే బయటికి చూసేద్దామా? వద్దు ఖాళీ చేయించేద్దాం. అసలు మనకి ఈ సరౌండింగ్ లోనే వద్దా? విజయవాడలో వద్దు. ఓకే బాబు, ఈ విజయవాడ నుంచి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ బాగా లైక్లు కొడుతుంది. చెప్పాను అన్న. ప్లాన్ ఏంటి ఇప్పుడు? ఎక్కడికి వెళ్దాం అన్న? షార్ట్ వేసుకొచ్చావేంటన్నా? అంటే ఆడి దగ్గర ఉన్న ఫ్యాంట్లు 2 రోజులు వేసాడు, ఇంక లేవు. ఇది బాబు, నేను ఏమన్నా నన్ను తిడుతున్నారు. అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలియదు అంట. నాకు అర్థం కాదు గురు. కొంతమందికి ఫ్రెండ్స్ అన్నాక ఎలా ఉంటారు? ఇలాగే నవీన్ గారు ఎలా ఉన్నారండి, భోజనం చేసి వచ్చారండి అంటారా? ఫ్రెండ్స్ అన్నాక ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో అర్థమైద్ది. నవీన్ ఏంటి అలా అంటున్నావు, వాళ్ళంటే అలా అంటున్నావు అంటే అలాగే అంటారు ఫ్రెండ్స్ అన్నాక. కోపం వస్తుందా నాకు కామెంట్లు? నువ్వైతే ఇంకా కలుస్తున్నాను. మన నోట్లోంచి అయితే చూడు బూతులు తిడతా అంటే ఫ్రెండ్షిప్ నేను అంటాను. ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్రెండ్షిప్ గురించి తెలియక వచ్చినప్పటి నుంచి ఒకటే వాన ఆగుద్దేమోనని చూస్తున్నాం. ఆగితే బయటికి వెళ్ళి ఏదన్నా చేద్దామని చెప్పి ఎప్పటి నుంచి చూస్తున్నాము. అస్సలు ఆగట్లేదు ఈ వాన అయితే. చూద్దాం ఏం జరుగుద్దో ఏంటో, ఏం అర్థం కావట్లా. వర్షం పడుతున్నప్పుడు బ్యారేజ్ దగ్గరికి వస్తే భలే ఉంటుంది. అండ్ అక్కడ అమ్మవారి గుడి, మా బ్యారేజ్ వచ్చాం ఇప్పుడే. అన్నా చెప్పన్నా ఎలా ఉందన్నా? నీళ్ళు ఉండుంటే బాగుండేది అన్న. నీళ్ళు ఫ్లో అవుతూ ఉంటే సూపర్ ఉండేది. ఇప్పుడే మన E3లో ఉన్న ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాం. అదే మన బస్ స్టాండ్ ఎదురుగుండానే ఉంటుంది చూడండి, అక్కడ ఫ్రూట్ మ్యాప్కి వచ్చాం. సన్నీ స్పెషల్గా పానీపూరి కావాలన్నా అని చెప్పి ఆర్డర్ చేసుకున్నాడు. అన్న ఏంటన్నా? అందుకే నేను చెనక్కాయ గుళ్ళు వేసాను స్పెషల్ కదా. సన్నీ ఇదిగో ఎలా ఉందో చెప్పు, ట్రై చేసి. లేదు సరే, ఫస్ట్ నేను ట్రై చేస్తానండి. అదేంటది స్వీట్ గురు గెస్ట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్. మా గెస్ట్కి ఫస్ట్. బఠానీలన్నీ వేసేసుకుంటున్నాడు చూడు.
ఎందుకు మా అలా చూస్తున్నావు నువ్వు తినలే తినిపోని అయ్యా క్రేజ్ బాయ్ 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 సన్నీ నీకు తినటం వచ్చా ఫస్ట్ ఇట్లా చెప్తా ఫస్ట్ ఏదైతే స్పెషల్ ఉందో రెండే నా పల్లీలు ఉన్నాయి ఇస్తావా అందులో పల్లీ తీసుకోవాలి దాన్ని మేమే అంటే మిక్సింగ్ అంటే చెప్పాలి యూనో ఇంగ్లీష్ హిందీ తెలుగు అన్ని 3 లాంగ్వేజ్లో చెప్పా చూడు జస్ట్ ఏ లాంగ్వేజ్ మాట్లాడినా నాకు అర్థం కాదు మా అన్న సగం కిందే పారిపోసే వింటన్నా అంటే అయ్యాలని తెలియక నార్మల్గా చేస్తాను ఉల్లిపాయలు ఎక్కువైపోయాయి అలా వేయాలని తెలియలేదు నాకు నువ్వు చెప్పాక ఈసారి అలా వేస్తాను పోయాలి ధన్యవాదాలు ఇది ఉంది కదా జస్ట్ క్యాజువల్గా ఓపెన్ జస్ట్ అలా 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 2 డ్రాప్స్ అంతే చెప్పావుగా చెప్పినప్పుడు తెలియదు ఏంటి అవుతాయి ఏ తిని సన్ని తిను బానే ఉంది బొమ్మ ఎలా ఉందంట స్పెషల్గా తయారు చేస్తాడు పేస్తాలు నీకెందుకు నా గురించి నా గురించి నీకెందుకు నీ వీడియో అనేది నీ బ్లాగ్ అసలు నీ ఛానల్ సారీ మామ క్షమించు వీలైతే శిక్షించు ఏమో శిక్షణ కానీ నేను అందరిని గుర్తించు మామ గుర్తించాను కాబట్టి నీ దగ్గరికి వచ్చాను అసలు నీ బ్లాగ్ నీ ఛానల్ కాదు జుట్టు సరి చేసుకో పడతారు కనపడతా నువ్వు కిందకు అనుకో ఫోన్ ఇద్దామా థ్యాంక్స్ మామ ఓకే మరి నీకు స్పెషల్ వద్దొద్దన్న నాకు వద్దన్న నేను తింటా నేను నార్మల్గానే తింటా ట్రై చేద్దాం ఒకసారి చూద్దాం ఏ అలా కాదు వేయడం నేర్పిలేదు అన్ని వద్దమ్మా నాయన అలా తిన్నా సగం కిందే ఇవ్వన్నాడు చల్లగా ఉంది మనకేం వేడి తింటాం అలవాటు కదా ఇదేమో అదే సెట్ అవ్వ మనకి అంతా పట్టమని వచ్చేయాలి పొయ్యి మీద నుంచి అలా వచ్చి లోపలికి వెళ్ళాలి ఇది కలకత్తా స్టైల్ గురు మనకి ఆడే అలా బొక్కెట్టి అలా తీసి ఏది బఠానీ తీసి అందులో ఇలా అయితే స్వీట్లో ముంచి ఆ నీళ్ళలో ముంచి అలా ప్లేట్లో పెట్టగానే ఆ ఉల్లిపాయలు అందులో వేసి పక్కన వేయాలి టేస్ట్ ఇది మాకు కావాల్సి పావు భాజీ వచ్చింది అదే బాగానే ఉంది ఆనియన్స్ గురు ట్రై చేయ గురు నేను ట్రై చేస్తా ఓ బటర్ ఫుల్ నా కోసమే కదా బ్రో వేసింది కాదా అలా చూస్తామండి గురు ఇదిగో బాగుందా కృష్ణా పావు బాజీ అని ఒక చోట ఉంటుంది బ్రో విజయవాడలో ఓ యాడ్ అది కూడా ఒకసారి వీడియో చూడాలి టైగర్ గురు అదిగా ఎలా ఉంది చూడటానికి అదిరిపోయింది అసలు ఏంటని పేపర్ కాదా ఇది పేపర్ కాదు నిజమే అదంతా బ్రో ఎలా ఉంది టైగర్ బాగుంది కదా తిన్నావేంటి అప్పుడే సోకుందని చెప్తున్నావు తిన్నావా చూడటానికి చూడకుండా అది చెప్పు క్యారెక్టర్గా అంటే వీడియోస్ చూసి వస్తుంది కదా చెప్పాలి సోకం ఉంది టైగర్ అని చెప్పేది వచ్చే బాగోకపోతే చూస్తానికి బాగుందని చెప్పాలి ఫ్రూట్స్ చాలా మంది తిన్నా నీకోసం తెప్పించాడు అవునా అంటే నువ్వు ఉపవాసంలో ఉన్నావు కదా అమ్మాయి వెనక్కి రావాలని ఆ ఉపవాసం ఫలించాలని చెప్పి చూసి చెప్పా అన్న ఏంటన్నా వాడు ఏం చేశాడు తెలుసా కింద పడుకున్నాడు ఏంట్రమో కింద పడుకున్నావు అంటే మొక్కు అన్నాడు మరి నిన్న పైన పడుకున్నావు కదా అంటే ఈ రోజు ఒకరోజే మొక్కు ఏదో సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తున్నాను
ఉపవాసం చేయాలి, కింద పడుకోవాలి అన్నాడు. ఏమావా అన్నాను. అదంతా నీకు తెలియదులే అన్నాడు. అప్పుడే అర్థమైంది నాకు ఏదో ఉంది మూమెంట్. వస్తారులే మామ, వస్తారు. వస్తాడు మామ, అందరూ వస్తారు. అందరూ వస్తారు. శాండ్విచ్ వచ్చింది, రాగానే లేపేశారు. ట్రై చేద్దాం ఇప్పుడు. గురు శాండ్విచ్ ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుందా? శాండ్విచ్ ట్రై చేద్దాం. చాలా బాగుంది గురు. గురు టైగర్ గురు, నాకు పర్సనల్గా ఇక్కడ దొరికే క్రీమ్లు అంటే బాగా ఇష్టం. నువ్వు ట్రై చేసి ఉండవు కదా. ఏం పేరు దీని పేరు? ఇది కోకోనట్ క్రీమ్. చూడు చూడు, మొత్తం కోకోనట్ పీసులు, క్రీము. భలే జారుతుంది. కొంచెం థిక్నెస్ తక్కువ ఉంది ఈరోజా. అసలు అయితే ఫుల్ థిక్గా ఉంటుంది ఎప్పుడు. తీసుకో. ఎలా ఉంది? బాగుంది, చల్లగా దిగిపోతుంది. జారుతుంది నోట్లో పెట్టుకోగానే. సీజన్లో వీళ్ళ దగ్గర మ్యాంగో క్రీమ్ ఉంటుంది గురు, భలే ఉంటుంది గురు. ఆ క్రీమ్ తాగుమావా అది. బా కమ్మగా ఉంటుంది. అన్న అలాగే నాలో చెప్తున్నాడు. అన్న ఇది చూసా, బాత్ అన్నా, ఏ బాట? బాత్ తయారు చేశారన్నా, ద్రాక్షని. బాత్ నేను తినేస్తాను. ఈరోజు ఆ నాన్ వెజ్ తింటా, నువ్వే తిను. You take the 2 spoons. తిను కరెక్ట్గా. With here. Okay. Middle of the pot. ఎంత ఇంగ్లీష్ వచ్చేది బావ నీకు. రిజల్ట్ బాగా మాట్లాడుతున్నావు. మాట్లాడు. చూపి. The middle of the pot. Dish. Slowly, not hard. Only slow. Wait, నువ్వు అనుకునేది కాదు. దానికి అలాంటి ఎలా ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. అనేది ఫ్యామిలీ కాదు. అసలు నేను ఏమైనా అన్నానా గురు? నువ్వు చెప్పు. నువ్వు చెప్పేది ఏదో క్లియర్గా వింటున్నా, స్లోగా పెట్టమంటున్నావు. ఏంటో చూస్తున్నా. Take the one bite. ఓకే. Just take it. చిన్నగా తినాలి, చిన్నగా తినాలి, ఆస్వాదించాలి. అలాగా చిన్నగా తింటూ ఆస్వాదిస్తేనే దానిలో ఉన్న ఇది. అలా నువ్వు హార్ట్గా తిన్నావు. పెళ్ళి అయిపోయింది. ఐస్ క్రీమ్ ఒక్కటి బాగాలేదు కానీ మిక్స్ చేసుకోవాలి. ఫలుదా ఇది. ఫలుదా. ఇవన్నీ కోకోనట్. తిని చెప్పు నువ్వు. బాగుంది కదా? చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఏంటిది? కోకోనట్ జ్యూస్ కాదు, ఐస్ క్రీమ్ కాదు. బాగుంది. చూడు నూడిల్స్ లాగా జారిపోతున్నాయి. చాలా బాగుంది. అసలు ఇది హైలైట్. ఈ మొత్తం ప్రింట్ లా అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే. అలా అని చెప్పండి. డ్రాగన్ ఫ్రూట్ ఉంది, అన్నీ ఉంటాయి. కివి, డ్రాగన్ ఫ్రూట్, యాపిల్. మిక్స్ చేయాలి బాగా. నువ్వు మిక్స్ చేసి ఇచ్చావు కదన్నా. అంటే ఎవరి టేస్ట్ అది ఉంది కదా. నాకు కలపడం రాదన్న పులిహోర. స్టార్ట్. నాతోది రే నాతో సరే చెప్పు. నాతో వచ్చేది ఎవరు? నాతో వచ్చేది ఎవరు? నాతో ఎవరు రావట్లేదు, పారిపోయారా మనుషుడు. కారానికి వెళ్ళి దాకున్నాడు. ఎక్కడ రమ్మంటారు? వెళ్ళండి బ్రో. వెళ్ళి బ్రో. నీ బండి మీద వెనక కూర్చుంటే ఎలా అనిపిస్తుందో నువ్వు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఒకళ్ళ బండి వెనక కూర్చుని, అది కూడా నవీన్ గడి బండి వెనక. నిన్న కాక మొన్న బండి నేర్చుకున్నాడు. ఇప్పుడు కూర్చుంటే ఇంకోసారి కూర్చోలేని భయం వేస్తుంది. ఎక్కండి. అయ్యా గేర్ వేసావు.
బ్రో బెదిరిస్తున్నాడు బ్రో. ఏమైంది బ్రో? ఏంటి ఫోర్త్ గేర్ వేసావా? ఒకసారి అక్కడికి ఎంత ఎక్కామో, ఎంత ఎక్కాను తెలుసా? 210. ఆ బండి వెళ్దాంట 210 ఆపేశాడంట. 150కే స్పీడ్ లిమిట్ కట్ చేశాడంట. ఎక్కు ఎక్కు నేను ఎక్కడ నీ బండి ఎక్కు. నా బండి కదా, క్యాప్టెన్ నువ్వు తోలితే నీ బండి అది నేను ఎక్కడ. సరే అయితే నువ్వు ఎక్కువ, నువ్వు తోలు, నేను ఎక్కుతా. నేను తోలము, అంత పెద్ద పెద్ద బళ్ళు నాకు రావు. అందుకే చెప్పింది. అన్న ఎలా ఉంది చెప్పు ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది అన్న, చాలా అంటే చాలా బాగుంది. సీరియస్గా చెప్తున్నా, ఓకే సూపర్ అసలు. 3వ గేర్లో అట్లా తిరిగి వచ్చావు. అన్నా ఏంటన్నా? నిజం చెప్పాను. నిజం కాదు చెప్పాలి, బ్రో, కాదు గజెట్ చెప్పనా? కాదు. మొత్తం వర్షం పడిందా, ఎక్కడ పక్కన నీళ్ళే. ఆ నీళ్ళలో తోలి బ్రో ఏమనుకోని అంటే ఒకటి చెప్తాను, బండిలో ఏం లేదేంటి బ్రో అని. ఇప్పుడు ఫార్చునర్ తోలేవంటే రాయల్ లుక్, 5 తోలేవంటే ఇది అని చెప్తున్నాడు. బ్రో నువ్వు తోలింది సిటీలో బ్రో అని చెప్పి నేను చెప్తాను. కానీ నిజం చెప్తున్నా అన్న, మ్యాక్సిమం ఎంత? సరే 3వ గేరు సరే 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 అన్న, నేను ఏమన్నా ఇదే రోడ్ లో నేను తీసుకెళ్తే ఎక్కుతావా? పక్క దా. ఎక్కుతావా? అరే వద్దురా రే. ఏం పర్వాలేదు. సరే తీసుకెళ్ళండి. వెళ్ళండి. ఏంటన్నా? మళ్ళీ పొద్దున ఏంటి? ఓకే వెళ్ళండి బ్రో, తీసుకెళ్ళండి బ్రో. నేను రాగానే ఏమన్నా 4వ గేర్ వేసావా లేదా అన్నానా లేదా? ఏమన్నాడు? ఏమన్నాడు? 3వ గేర్ లో మొత్తం తిరిగి వచ్చామన్నాడా? నాకు ఆడు గురించి తెలుసు. ఏం తెలుసు? ఆడు ఏం తెలుసు? ఎలా ఆలోచిస్తాడు, తర్వాత మాట్లాడే మాట ఏంటి, ఏ అమ్మాయిని చూస్తాడు, ఎలాంటి అమ్మాయిలు నచ్చుతారు, అన్నీ తెలుసు నాకు ఆడి గురించి. ఎందుకంటే మరి ఈరేగా సెట్ చేసేది నాకు. కాదు గురు, ఇంత వర్షాలు అంటే అన్న నిజం చెప్తున్నా అన్న, అలా తోలేను నేను అసలు. 30 మనకు బండి ఇచ్చినప్పుడు జాగ్రత్తగా తీసుకొస్తాం అనేది పద్ధతి. 30 40 నిజం, అబద్ధం కదా. అది దాన్ని ఏమంటారు తెలుసా మా ఊళ్ళో? అయ్యా ఏంటి వెళ్ళిపోతున్నాడు అనుకున్నా నేను. ఎక్కడ దాకా వెళ్ళలేదు బ్రో, సందు చివరి ఎలా ఉంది రైడ్? ఫీల్ అవ్వండి. నేను ఆ సందు చివరి దాకా వెళ్ళా. ఒక్కసారి అవ్వు నేను దూకేస్తా. ఎలా తోలాడన్నా? 3వ గేర్లో తోలడం అనుకున్నా బండి అంటే. ఏం నువ్వు లేదు వెళ్ళారా? అసలు గేర్ షిఫ్ట్ చేసి సౌండ్ వచ్చింది చూడు, యాక్సిడెంట్. అదేం లేదు, గేర్లోనే మనం నాకు తెలిసి 100-110 లేపుతుంది ఈ బొక్కలోనే. అన్న ఫస్ట్ గేర్ 120 అన్న. బ్రో కెమెరా ఉండాలి బ్రో నా దగ్గర. ఏం చేసి ఒక్కసారి నేను దూకేస్తా. నువ్వు ఎక్కడ? నాకు ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ. అది మరి నీకు అయిందిగా. బావా కాదు బావా, మరి ఎప్పుడైనా మ్యాక్సిమం 50-60 అమ్మా. కానీ ఏదైనా బైకర్ రా, సూపర్ బైకర్ అని ఊరికే అంటారేంటి? మందలు వచ్చా దీని మన దగ్గర అప్పలు తప్పు మంద. ఎక్కడి నుంచి ఎక్కడికి? అన్న 500 మీటర్లు. నా కోసం ఒక్క రౌండ్ వెళ్ళన్న. మరేంటోది బాబు, అస్సలు నాకు చాలా ఆశలు ఉన్నాయి. మూతిలోకి వెళ్ళిపోతుంది. ఎలా అప్పటికి హెల్మెట్ పెట్టుకోనా అని చెప్పాను. అందుకే వద్దన్నా హెల్మెట్. వచ్చేసా గురు ఇంటికి అయితే అయిందా? అక్కడ బిల్లు చెప్పడం మర్చిపోయా, ఇదిగోండి 900 అయితే అయింది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.